కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇప్పుడు పెక్యులర్ కేసు ఉండేది, అది కూడా ఒకటి మర్యాద హత్య కేసు ఉండేది ఒకటి, అది కూడా పరువు హత్య. అది బాగా చేశారు మా కానిస్టేబుల్స్ ఇద్దరుండే, బాగా గుర్తు నాకు వాళ్ళు కూడా. ప్లస్ అక్కడ ఏఎస్పీను, డిఎస్పీను, ఇన్స్పెక్టరు, ఐ థింక్ మల్లవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సేమ్ అన్నోన్ డెడ్ బాడీ ఇద్దరిది, ఒక బాయ్ ఒక గర్ల్. అది కూడా ఒక చోట దొరకలేదు, బాయ్ ఒక చోట, గర్ల్ కొంచెం కొట్టుకుపోయి ఇంకో చోట. వాళ్ళిద్దరు కనెక్టెడ్ అని కూడా తెలియదు మాకు. దానిలో ఏమైందంటే ఒక్కటే కొట్లు ఉండే మన కాలర్ మీద, అది కూడా ఏం డీకంపోజ్ అయిపోయింది బాడీ, చాలా రోజులు అయిపోయిన తర్వాత. చూడగొండనల్లి అని ఒక జస్ట్ ఒక ఊరుండే. చూడగొండనల్లి మనం నెట్లో వెతికితే ఒకటి, ఐ థింక్ గోదావరి జిల్లాలో ఎక్కడ వచ్చింది, చూడగొండనల్లి అని ఉంది. సో ఆ టైప్ ఊరు ఒకటి గుంటూరు వెస్ట్ గోదావరి మధ్యలో అక్కడ వచ్చింది, ఇంకోటి హొసూరు దగ్గర వచ్చింది బార్డర్. సో రెండు టీమ్స్ పంపించాం, అక్కడికి ఒక టీం, ఇక్కడ ఒక టీమ్. ఈ హొసూరు పంపించిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఆల్మోస్ట్ 5 డేస్లో 3 డేస్లో సాల్వ్ చేశారు. అది తమిళనాడు కేసు. సో ఇద్దరు వేరే వేరే కులాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు. అమ్మాయి తమిళనాడు, అబ్బాయి ఆంధ్ర. ఇద్దరు కానీ తెలుగులో రాస్తుంది, మరి అది హొసూరు బార్డర్ కాబట్టి నాకు తెలిసి తెలుగు ఉండొచ్చు, తెలిసిపోయింది కాబట్టి అది కూడా బయటకు వచ్చిందా. అందరూ వాళ్ళు బయటకు వచ్చేసింది. ఇంకా మాకు ఫస్ట్ అబ్బాయి తెలిసింది, అబ్బాయి కోసం వెతికితే అమ్మాయి కూడా ఇదే రిలేటెడ్ అని తెలిసింది, ఇద్దరు లవర్స్ అని తెలిసింది, వేరే కాస్ట్ అని తెలిసింది. సో అక్కడ ఇది చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అది చేస్తే వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు అది ఇది అని ఇది చేస్తే, తర్వాత మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తెలిసిపోయింది వాళ్ళు బేసికలీ కులం వేరే అని చెప్పేసి. వాళ్ళ పెద్దనాన్న సాధించారండి, సొసైటీ ఇంకా అట్లా ఉంది, వాళ్ళు చంపిన వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటారు కదా, జైలుకి వెళ్ళి ఉంటారు. అండ్ యంగ్ పాపం 19 years 18 years అంతే వాళ్ళకి. జస్ట్ ఐ థింక్ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఉన్నారు వాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. బట్ అది తమిళనాడు పేపర్స్లో అప్పట్లో చాలా వచ్చింది దాని గురించి, బాగా క్రాక్ చేసామని. 3 days 4 daysలో క్రాక్ చేసేసినాం ఆ కేసు.